హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఐఎమ్ రంజిత్. మనం ఎవ్రీ వీకెండ్ ప్రతి కంపెనీలో ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాం. సో అలా మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్లో పోస్ట్ చేసాము వాళ్ళ తాలూకా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడానికి. సో చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో ఈ వీక్ మనము యాక్సెంచర్లో ఏఎస్సి రోల్ ట్రైనింగ్ అనేది ఎట్లా ఉంటుంది, సో డిఫరెంట్ థింగ్స్ ఎట్లా ఉంటుంది, లైక్ ఎగ్జామ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ మార్క్స్ కానీ పర్సంటేజ్ క్రైటీరియా కానీ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసి ప్రణవి గారు. సో యాక్సెంచర్లో ఆల్రెడీ ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. సో మనం అడగగానే మన స్టూడెంట్స్ కోసము రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తున్నారు. సో యా, హాయ్ ప్రణవి గారు. హలో రంజిత్. యా, యూ కెన్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో నేను యాక్సెంచర్లో జాయిన్ అయ్యి 7 to 8 months అవుతుంది. నా రోల్ వచ్చేసి ఏఎస్సి అంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్, రెండు పిలుస్తారు. అండ్ ఈ రోల్కి ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakh per annum. సో నాకు సెలెక్షన్ జూలై 14th వచ్చింది, జూలై 2021 జూలై 14th. అండ్ నా జాయినింగ్ డేట్ వచ్చేసి November 29th 2021. సో నేను జూలై 14th నుంచి అప్ టు November 21 నేను ఫ్రీగా ఉండే, లైక్ నాకు కంపెనీ నుంచి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఫినిష్ చేసేది ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ కొరియర్ చేయాలి పర్టికులర్ అడ్రస్కి. అండ్ అప్పుడప్పుడు కొన్ని మెయిల్స్ వస్తుంటాయి, అవి ప్రయారిటీ మెయిల్స్, అవన్నిటిని రెస్పాండ్ అవుతూ ఉండాలి. సో ఇట్లా ఆ గ్యాప్ మొత్తం అప్ టు November 29th వరకు ఇట్లా జరిగింది. అండ్ November 29th ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ రోజు పెద్దగా వర్క్ ఏమి ఉండదు. ఒక చిన్న కన్ఫర్మేషన్ మెయిల్ ఉంటుంది మీకు కంపెనీ నుంచి, అది లాస్ట్ కన్ఫర్మేషన్, నువ్వు యాక్సెంచర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావా లేదా అని ఒక జస్ట్ ఎస్ ఆర్ నో అని మీరు రెస్పాండ్ అవ్వాలి. అండ్ మీ ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, మీ ఫస్ట్ డే రోజు అదొకటే టాస్క్ ఉంటుంది. అండ్ యాక్సెంచర్లో జాయిన్ అయ్యాక మీరు చాలా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి పిఎఫ్ఏ అంటే టెక్నికల్ ఫండమెంటల్ అసెస్మెంట్. సో ఈ టెక్నికల్ ఫండమెంటల్ అసెస్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండ్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఎగ్జామ్. మీకు ఒక పర్టికులర్ పర్సంటేజ్ క్రైటీరియా ఉంటుంది ఆ ఎగ్జామ్ని పాస్ అవ్వడానికి. అండ్ ఈ ఎగ్జామ్ పోర్షన్ ఏంటి అంటే మీకు సపరేట్గా కొన్ని మాడ్యూల్స్ వస్తాయి, కొన్ని వీడియోస్కి యాక్సెస్ దొరుకుతుంది మీకు కంపెనీ నుంచి. అంటే నాకు ఈ టిఎఫ్ఏకి వీడియో యాక్సెస్ అంటే నీకు ఒక వీడియో లింక్ ఇస్తారు, ఆ వీడియోలో నీకు అన్ని మాడ్యూల్స్ ఉంటాయి, లైక్ జావా మాడ్యూల్, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్, డేటా స్ట్రక్చర్స్, ఎస్డిఎస్, సాఫ్ట్వేర్ డిజైన్ లైఫ్ సైకిల్, ఇవన్నీ జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఒక 8 to 9 సబ్జెక్ట్స్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒక 8 to 9 మాడ్యూల్స్ అంటే ప్రతి సబ్జెక్ట్ని మాడ్యూల్ అంటున్నాను నేను ఇక్కడ. సో నువ్వు 8ని చదువుకొని అండ్ బేస్డ్ ఆన్ దట్ ఆ 8 to 9 మాడ్యూల్స్ మీద నువ్వు రాసే ఎగ్జామే టిఎఫ్ఏ. సో ఆ టిఎఫ్ఏ రాయడానికి నీకు ఈ మాడ్యూల్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి, మంచిగా పర్ఫెక్ట్ ఉండాలి. సో నాకు పర్సనల్గా నేను ఈ ఎగ్జామ్ నవంబర్లో రాశాను, నాకు ఈ వీడియోస్కి యాక్సెస్ ఆగస్ట్లో వచ్చింది, ఆగస్ట్ మిడ్లో, ఐ గెస్ అరౌండ్ ఆగస్ట్ 12th or 13th నాకు యాక్సెంచర్ నుంచి నాకు నీకు ఈ వీడియోస్, అది టిఎఫ్ఏ కోసం నువ్వు ఈ మాడ్యూల్స్ అన్నీ నేర్చుకోవాలి అని మెయిల్ వచ్చింది. సో నువ్వు వన్స్ ఆ వీడియో మీద క్లిక్ చేయగానే నీకు అన్ని మాడ్యూల్స్ ఉంటాయి, జావా, ఆర్టీబిఎంఎస్, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్, డేటా స్ట్రక్చర్స్, ఎస్డిఎఫ్సి, సాఫ్ట్వేర్ డిజైన్ లైఫ్ సైకిల్ అండ్ అవన్నీ. సో నువ్వు రాసాక ఆఫ్టర్ 2 to 3 months అనుకుంటా నువ్వు ఈ టిఎఫ్ఏ ఎగ్జామ్ రాసేది ఉంటుంది. సో ఆ టిఎఫ్ఏ ఎగ్జామ్ రాయడానికి కాంబినేషన్ వచ్చేసి ఎంసీక్యూ అండ్ హ్యాండ్స్ ఆన్. అండ్ ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ ఎంసీక్యూస్ 50 ఎంసీక్యూస్ ఉంటాయి. ఏమేమి ఎంసీక్యూస్ ఉంటాయంటే ఇవన్నీ ఉంటాయి, జావా, ఆర్డిబిఎంఎస్, 8 to 9 మాడ్యూల్స్ బేస్డ్ ఎంసీక్యూస్ ఉంటాయి. అండ్ హ్యాండ్స్ ఆన్ అంటే జనరల్గా కోడింగే ఉంటుంది. సో హ్యాండ్స్ ఆన్ వచ్చేసి జావా అండ్ ఎస్క్యూఎల్ మీద ఉంటాయి హ్యాండ్స్ ఆన్ క్వశ్చన్స్. 2 జావా క్వశ్చన్స్ అండ్ 2 ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. జావాకి నీకు 2 questions ఉంటే నువ్వు 2 questionsలో 1 ఎగ్జిక్యూట్ చేయాలి.
అండ్ ఎస్క్యూఎల్లో కూడా నీకు 2 క్వశ్చన్స్ ఉంటే అవుట్ ఆఫ్ 2 1 ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి ఈ టీఎఫ్ఏ అసెస్మెంట్ క్లియర్ చేయడానికి నీకు టోటల్గా 3 ఛాన్సెస్ ఉంటాయి, లైక్ 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో నీకు 60% రావాలి, ఇట్స్ మ్యాండేటరీ. అండ్ సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో 65% అండ్ 75% రావాలి. సో ఫస్ట్ అటెంప్ట్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎంసీక్యూ అండ్ హ్యాండ్స్ ఆన్. ఎంసీక్యూ అండ్ హ్యాండ్స్ ఆన్ మార్క్స్ యావరేజ్ తీస్తే అవుట్ ఆఫ్ 100 నీకు 60 రావాలి ఫస్ట్ సారి రాస్తే. నువ్వు ఫస్ట్ సారి రాయకపోతే, ఫస్ట్ సారి రాసినాక నీకు క్లియర్ అవ్వకపోతే నువ్వు సెకండ్ అటెంప్ట్ ఇస్తావు కదా, అప్పుడు నీకు 50 ఎంసీక్యూ ఇంకా హ్యాండ్స్ ఆన్ మార్క్స్ యావరేజ్ తీస్తే నీకు 65 కన్నా ఎక్కువ రావాలి. అండ్ థర్డ్ అటెంప్ట్లో నువ్వు 75% తెచ్చుకోవాలి. అంటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయకపోతే సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ నీకు డెఫినెట్గా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో అండ్ ఏంటి, సపోజ్ నేను ఇప్పుడు థర్డ్ అటెంప్ట్లో కూడా క్లియర్ చేయకపోతే అంటే నేను కంపెనీ నుంచి టర్మినేట్ చేస్తే చేస్తాడు. అండ్ అది కంప్లీట్గా హెచ్ఆర్ చేతిలో ఉంటుంది, మన హ్యాండ్స్లో అయితే లేదు. ఇంకా ఇప్పుడు హెచ్ఆర్ ఎట్లా డిసైడ్ చేస్తాడు అంటే, నువ్వు జనరల్గా ఈ టీఎఫ్ఏ ఎగ్జామ్ రాసిన కొన్ని డేస్కి మనకి ప్రాజెక్ట్ వస్తుంది, అది నేను తర్వాత చెప్తాను. జనరల్గా ఈ టీఎఫ్ఏ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎవరు ప్రాజెక్ట్లో అలొకేట్ అయ్యి ఉంటారు, రేర్ ఛాన్సెస్ ప్రాజెక్ట్లో ఉండడం. సో అంటే జాయిన్ అయిన 10-15 డేస్కి ఎగ్జామ్ ఉంటుంది, ఎందుకంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ముందే నీకు ఈ మాడ్యూల్స్ అనేటివి యాక్సెస్ దొరుకుతుంది కాబట్టి నువ్వు జాయిన్ అయిన 10-15 డేస్కే ఎగ్జామ్ ఉంటుంది. సో నాకు తెలిసి ఏ కంపెనీలో జాయిన్ అయిన 10-15 డేస్కి ప్రాజెక్ట్లోకి అలొకేట్ చేయరు. సో నీకు బెటర్ థర్డ్ అటెంప్ట్ వరకు తీసుకెళ్ళకండి, బికాస్ మీకు అప్పటికి ఏం నాలెడ్జ్ ఉండదు, మీకు అప్పటికి ఏం ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీరు టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీరు థర్డ్ అటెంప్ట్లో క్లియర్ చేయకపోతే. అండ్ ఇది థర్డ్ అటెంప్ట్లో క్లియర్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేస్తే నీకు శాలరీలో 10,000 బోనస్గా ఇస్తారు. ఫస్ట్ అటెంప్ట్ ఒక్కటే అప్లికేబుల్ ఇది. నువ్వు సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో క్లియర్ చేస్తే నీకు ఏం 10,000 ఇవ్వరు. అండ్ ఒక్కసారి ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యే వాళ్ళు, రీసెంట్గా వాళ్ళు ఉంటే ఒకసారి మీరు మీ ఆఫర్ లెటర్స్ చెక్ చేసుకోండి, ఎందుకంటే క్రైటీరియా అనేది ఇప్పుడు చేంజ్ అయిందంట నేను విన్నాను. సో ఇది 75 అయింది అని విన్నాను ఫస్ట్ అటెంప్ట్కి. సో ఒకసారి మీరు మీ ఆఫర్ లెటర్స్ని చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి ఆఫర్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఈ టీఎఫ్ఏ ఎగ్జామ్ అయ్యాక మీకు స్ట్రీమ్ అలొకేషన్ ఉంటుంది. స్ట్రీమ్ అలొకేషన్ వచ్చేసి స్ట్రీమ్స్ చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి యాక్సెంచర్లో. టెస్టింగ్, ఎస్ఏపీ కింద ఎస్ఏపీ అబాబ్, ఎస్ఏపీ ఎంఎం, ఎస్ఏపీ ఎస్డి, ఎస్ఏపీ పీపీ, చాలా ఉన్నాయి ఎస్ఏపీవి. అండ్ సేల్స్ ఫోర్స్, ఇన్ఫ్రాటెక్, ఇన్ఫర్మాటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. అండ్ మీకు స్ట్రీమ్ వచ్చేది మీకు ప్రాజెక్ట్ డిమాండ్ని బట్టి మీకు స్ట్రీమ్ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు నాకు జావా వచ్చు, నాకు పైథాన్ వచ్చు, నాకు అదే స్ట్రీమ్ ఇవ్వండి అని మీరు ఇది అడిగితే మీకు నచ్చిన స్ట్రీమ్ని అలొకేట్ చెయ్యరు. లైక్ అర్థమవుతుందా? ఇప్పుడు మీకు స్ట్రీమ్ అనేది ప్రాజెక్ట్ డిమాండ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయితే ఏ స్ట్రీమ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉందో అదే స్ట్రీమ్ని అందరికీ అలొకేట్ చేస్తారు. ఓకే, సో స్ట్రీమ్ అలొకేషన్ ఎట్లా జరుగుతుంది అంటే, ఫస్ట్ మీకు స్ట్రీమ్ ప్రిఫరెన్స్ మెయిల్ వస్తుంది. మీకు ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రీమ్స్ ఇస్తారు. అండ్ మీరు మీ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీని సెట్ చేసుకోవాలి. లైక్ మీరు మెన్షన్ చేయాలి, ఈ స్ట్రీమ్ నా ఫస్ట్ ప్రయారిటీ, ఈ స్ట్రీమ్ నా సెకండ్ ప్రయారిటీ, ఈ స్ట్రీమ్ నా థర్డ్ ప్రయారిటీ అని. అండ్ ఆ స్ట్రీమ్ ప్రిఫరెన్స్ మెయిల్ కూడా జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసమే పంపుతారు, బట్ మనకు ఆల్రెడీ స్ట్రీమ్స్ అప్పటికే అలొకేట్ అయిపోయి ఉంటాయి. మనం ఒక్కసారి టీఎఫ్ఏ ఎగ్జామ్ క్లియర్ చేసేసాక యాక్సెంచర్లో మనం ఉండడం ఫైనల్. లైక్ మనకి ఇంకా మనని ఇంకెవరు తీసారు కంపెనీ నుంచి అని యూ క్యాన్ బ్లైండ్లీ ఒక 50% హోప్ పెట్టుకోవచ్చు దట్ సగం మీరు యాక్సెంచర్లో క్లియర్ చేసి వచ్చారు. ఓకే, టీఎఫ్ఏ ఎగ్జామ్ క్లియర్ చేశాక ఇంటర్నల్గా మీకు స్ట్రీమ్ అలొకేట్ అయిపోతుంది. దాని తర్వాత జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనకు ఒక స్ట్రీమ్ ప్రిఫరెన్స్ మెయిల్ పంపిస్తారు అండ్ మీరు ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన కొన్ని డేస్కి స్ట్రీమ్ అలొకేట్ అవుతుంది.
సో నెక్స్ట్ స్ట్రీమ్ అలొకేట్ అయ్యాక మీకు వస్తుంది సో అండ్ సో స్ట్రీమ్ మీకు అలొకేట్ అయింది అండ్ సో స్ట్రీమ్ కోసం ట్రైనింగ్ మీకు సో అండ్ సో డే నుంచి స్టార్ట్ అవుతుంది అని. సో జనరల్గా స్ట్రీమ్ ప్రిఫరెన్స్ మెయిల్ ఫిల్ చేసిన 1.5-2 వీక్స్కి నీ స్ట్రీమ్ అనేది డిసైడ్ అయిపోయి నీకు మెయిల్ వస్తుంది. అండ్ స్ట్రీమ్ ఇట్లా మెయిల్ వచ్చాక స్ట్రీమ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ వచ్చేసి 6 months ఉంటుంది. అండ్ ఈ 6 months చాలా క్రూషియల్ మీ స్కిల్స్ పెంచుకోవడానికి. ఎవ్రీథింగ్ నువ్వు ఏం చేయాలి ఇదంతా ఈ 6 monthsలోనే చేయాలి నీ స్కిల్స్ పెంచుకోవడం. బికాస్ ఈ 6 monthsలో ఏం జరుగుతుంది అంటే నువ్వు ప్రాజెక్ట్లోకి అలొకేట్ అవుతావు, ప్యారలల్గా ప్రాజెక్ట్ చేసుకోవాలి, నీ స్కిల్స్ కూడా పెంచుకునేది ఉంటుంది 6 monthsలో. సో ఈ స్ట్రీమ్ ట్రైనింగ్లో 6 monthsలో నువ్వు టోటల్గా 4 MCQ ఎగ్జామ్స్ ఇచ్చేది ఉంటుంది. 4 MCQ ఎగ్జామ్స్ అంటే నీ టోటల్ స్ట్రీమ్ పోర్షన్ అనేది 4 quartersగా డివైడ్ అవుతుంది. ఈచ్ క్వార్టర్ పోర్షన్ని ఈచ్ MCQ ఎగ్జామ్లో రాస్తావు. ఫస్ట్ 1/4 ఆఫ్ ద పోర్షన్ని ఫస్ట్ MCQ ఎగ్జామ్కి చదివి నువ్వు కవర్ చేసి రాయాల్సి ఉంటుంది. సెకండ్ క్వార్టర్ పోర్షన్ని నువ్వు సెకండ్ MCQ ఎగ్జామ్కి చదివి రాయాల్సి ఉంటుంది. సో లైక్ దట్ 4 MCQ ఎగ్జామ్స్లో నీ హోల్ స్ట్రీమ్ పోర్షన్ మొత్తం చదువుకొని రాయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది ఎట్లా అవుతుంది అంటే మీకు ఒక సపరేట్ ట్రైనర్ అలొకేట్ అవుతారు. పర్టికులర్ బ్యాచ్ ఉంటుంది కదా, ఎంతమందికి లైక్ ర్యాండమ్గా ఒక 50 మెంబర్స్కి బ్యాచ్ ఒక పర్టికులర్ స్ట్రీమ్ అలొకేట్ అవుతే ఆ పర్టికులర్ స్ట్రీమ్ అలొకేట్ అయిన వాళ్ళకి ఒక పర్టికులర్ ట్రైనర్ అసైన్ అవుతారు. సో ఆ పర్టికులర్ ట్రైనర్ మీకు సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ సెషన్స్ కండక్ట్ చేసి మీకు టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ నువ్వు ఈ స్ట్రీమ్ ఎగ్జామ్ MCQ ఎగ్జామ్స్ రాసాక నీకు పాస్ మార్క్స్ అనేటివి 12 రావాలి అవుట్ ఆఫ్ 20. లైక్ ఇప్పుడు నువ్వు ఈ MCQ ఎగ్జామ్ రాసాక నీకు 11 మార్క్స్ వస్తే అయ్యో నేను ఫెయిల్ అయిపోయినానా కాదు, జస్ట్ సేఫ్ సైడ్. నీకు ఎందుకు 12 రావాలి అంటే చెప్తా. ఇప్పుడు తర్వాత నువ్వు 4 MCQ ఎగ్జామ్స్ రాసాక యావరేజ్ మార్క్స్ తీస్తారు. లైక్ 4 MCQs రాస్తావు కదా, ఫస్ట్ MCQలో ఇన్ని మార్క్స్, సెకండ్ MCQలో ఇన్ని, థర్డ్ MCQలో ఇన్ని, ఫోర్త్ MCQలో ఇన్ని. సో ఆ 4 మార్క్స్ని మళ్ళీ యావరేజ్ తీస్తారు. యావరేజ్ తీసాక నీకు 60% రావాలి. సో సపోజ్ నీకు 60% రాలేదు యావరేజ్లో, నువ్వు మళ్ళీ రీటెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ TFAలో చెప్పాను కదా సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని, నువ్వు మళ్ళీ ఇక్కడ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ లాగా ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నువ్వు 65% అండ్ 75% తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇక్కడ 4 MCQ ఎగ్జామ్స్ రాస్తావు కాబట్టి 1/4 పోర్షనే చదివి రాస్తావు. బట్ నువ్వు ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో ఏం చేస్తామంటే మనం మొత్తం పోర్షన్ ఒకటేసారి చదివి ఒకటేసారి రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేస్తారు, 4 times ఎగ్జామ్స్ రాసాక 4 ఎగ్జామ్స్ మార్క్స్ తీసాక నీకు 60% వస్తే నువ్వు క్లియర్ చేసినట్టే. కానీ సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో ఏంటి, నువ్వు ఒక్కటేసారి 6 monthsలో చదువుకున్నదంతా చదువుకుని చేసి 65% లేదా 75% తెచ్చుకోవాలి. ఇది కొంచెం కష్టమే కదా, లైక్ ఒకటేసారి చదవడం వేరు, పార్ట్స్గా చదివి తెచ్చుకోవడం వేరు. సో పార్ట్స్గా చదివి తెచ్చుకోవడం ఈజీ కాబట్టి 12 ఈజ్ సేఫ్ సైడ్. మినిమం బార్డర్ మార్క్స్ నీకు ప్రతి MCQలో 12 వచ్చిందనుకో, నీకు యావరేజ్ ఆటోమేటిక్గా 60 కన్నా ఎక్కువనే ఉంటుంది. నీకు ఏ MCQలోనన్నా 12 కన్నా తక్కువ వస్తే ఆటోమేటిక్గా నువ్వు నెక్స్ట్ MCQలో నీ మార్క్స్ పెంచుకోవాలి. సో దట్ అందుకే 12 అనేది పాస్ మార్క్ ఉంది. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలి, సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ వరకు వెళ్ళకండి. అండ్ ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 15 వీక్లీ వన్స్. ఓకే, మాకు స్ట్రీమ్ ట్రైనింగ్ ఫస్ట్ అలొకేట్ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 days డైలీ అయింది. లైక్ నా కేసులో జాన్ మధ్యలో నుంచి జాన్ ఎండ్ వరకు కంటిన్యూగా అప్ టు 15 days, అంటే పొంగల్ తర్వాత నుంచి January 31st వరకు డైలీ అయింది. దాని తర్వాత వీక్లీ వన్స్ అయింది అప్ టు ఫిబ్రవరి వీక్లీ వన్స్.
సో ఫిబ్రవరి నుంచి మాకందరికి ప్రాజెక్ట్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రాజెక్ట్ కాల్స్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్లోకి అలొకేట్ అవ్వడానికి మీకు వచ్చే కాల్స్. ప్రాజెక్ట్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఒక స్మాల్ క్యాజువల్ ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ లాగా చేసి వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్, మీ స్కిల్స్ అన్నీ చెక్ చేస్తారు. వాళ్ళు మీ కమ్యూనికేషన్, మీ టెక్నికల్ స్కిల్స్ అన్నీ చెక్ చేస్తారు జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ లాగా చేసి. దాని తర్వాత వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు యాక్సెంచర్తో. చేశాక తర్వాత మనల్ని ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. సో ఈ 6 monthsలో మీకు ట్రైనింగ్ అవుతుంది అండ్ ప్యారలల్గా ఇట్లా మీకు ప్రాజెక్ట్ కాల్స్ కూడా వస్తుంటాయి. ఓకే, ట్రైనింగ్ అనేది 4 MCQ ఎగ్జామ్స్ అయిపోయాక ఆఫ్టర్ దాట్ మీకు ఒక ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. దట్ ఈస్ ఏఎస్ఏ ఎగ్జామ్. ఏఎస్ఏ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ లాగా. లైక్ ఈ స్ట్రీమ్ ట్రైనింగ్కి ఫైనల్ ఎగ్జామ్ ఇస్ ఏఎస్ఏ ఎగ్జామ్, విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వైవా అండ్ హ్యాండ్స్ ఆన్. ఓకే, వైవా అండ్ హ్యాండ్స్ ఆన్ కాంబినేషన్ అనేది ఏఎస్ఏ ఎగ్జామ్. సో వైవా ఎవరు కండక్ట్ చేస్తారు? వైవా అంటే జనరల్గా ఓరల్ క్వశ్చన్స్ కదా. ఎవరు కండక్ట్ చేస్తారు అంటే యాక్సెంచర్లో మన స్ట్రీమ్ రిలేటెడ్ ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. లైక్ ఇప్పుడు మనకు ఒక ట్రైనర్ అసైన్ అయి ఉన్నారు సెషన్ తీసుకోవడానికి. మనలాగా చాలా మందికి చాలా బ్యాచెస్కి ట్రైనర్స్ ఉంటారు కదా. సపోజ్ నేను బ్యాచ్ ఏ, నాకు జావా స్ట్రీమ్ వచ్చింది అనుకున్నా. నాకన్నా ముందు జావా స్ట్రీమ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేరే ట్రైనర్ ఉంటారు కదా. వాళ్ళు మాకు వచ్చి వైవా, లైక్ ఎవరైనా రావచ్చు మన వైవా కండక్ట్ చేయడానికి. 1-to-1 వైవా, 1% to 1% వైవా, వీడియో కెమెరా ఆన్ ఉంటుంది అండ్ మిమ్మల్ని ఏదైనా అడుగుతారు అతను. అండ్ మీరు 6 monthsలో ఏం స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో అవి స్కిల్స్ పెంచుకుంటేనే మీరు వైవా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఈ వైవా ఏఎస్ఏ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా మీ హ్యాండ్స్లోనే ఉంటుంది. సో వైవా అయిపోయాక ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ వైవా హ్యాండ్స్ ఆన్ అయినా నెక్స్ట్ 1 day గ్యాప్ తర్వాత మీకు హ్యాండ్స్ ఆన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ హ్యాండ్స్ ఆన్ ఎగ్జామ్ ఏంటి అంటే మీకు ఒక సినారియో ఇస్తారు. ఆ స్మాల్ సినారియో బేస్డ్ ఆన్ యువర్ స్క్రీన్ ఇట్ సెల్ఫ్. మీరు ఆ సినారియోని అర్థం చేసుకొని ఆ సినారియో రిలేటెడ్గా మీకు 10 questions ఉంటాయి. మీకు సినారియో అర్థం అవుతేనే మీరు ఆ 10 MCQ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. దట్ ఈస్ హ్యాండ్స్ ఆన్. ఓకే, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ పెంచుకుంటేనే మీకు సినారియో అర్థమవుతుంది. ఈ 6 monthsలో నువ్వు నీ స్ట్రీమ్ రిలేటెడ్ ఏమైనా నేర్చుకుంటేనే ఆ టెక్నికల్ వర్డ్స్, ఆ టెక్నికల్ టర్మ్స్ ఏమేమైతే సినారియోలో యూజ్ చేస్తామో అవి అక్కడ నువ్వు చదివితే నీకు సినారియో అర్థమవుతుంది. సో నువ్వు ఈ హ్యాండ్స్ ఆన్ కూడా మొత్తం నువ్వు పెంచుకునే స్కిల్స్ని బట్టే ఉంటుంది. సో ఏఎస్ఏ ఎగ్జామ్ అనేది మొత్తం నువ్వు ఎన్ని స్కిల్స్ పెంచుకుంటావో దాన్ని అవుట్పుట్ అనేది నీ ఏఎస్ఏ ఎగ్జామ్లో చూపించాలి. సో నువ్వు మొత్తం పోర్షన్ తరగా ఉంటేనే 6 months పోర్షన్ అప్పుడే నువ్వు ఏఎస్ఏ ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతావు. ఓకే, సేమ్ మళ్ళీ ఏఎస్ఏ ఎగ్జామ్కి సేమ్ క్రైటీరియా. యావరేజ్ వచ్చేసి 60%, సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ వచ్చేసి 65 and 75%. అండ్ ఒకవేళ మేము 73rd అటెంప్ట్లో క్లియర్ చేయకపోతే ఏంటి అంటే మిమ్మల్ని టర్మినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్లో అలొకేట్ అయిపోతే ఈ ఏఎస్ఏ ఎగ్జామ్ వరకు సేఫ్ ఉంటారు. ఎందుకంటే అవును ప్రాజెక్ట్లో అలొకేట్ అయ్యారు, వీళ్ళని టర్మినేట్ చేస్తే నిజంగా ప్రాజెక్ట్ టీమ్కి కొంచెం లాస్ ఉంటుందేమో అన్న థాట్తోనే ఉంటుంది. బై ఛాన్స్ మీరు ప్రాజెక్ట్లో అలొకేట్ అవ్వకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేసే ఛాన్సెస్ 80 to 90% ఉంటాయి. అండ్ అది కంప్లీట్గా హెచ్ఆర్ చేతిలో ఉంటుంది. హెచ్ఆర్ ఇంకా ఎప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారో హెచ్ఆర్కి కూడా చెప్పడానికి రాదు. సో ఎప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా ట్రై టు క్లియర్ ఇట్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే 60%. మీరు ఫస్ట్ అటెంప్ట్లో 60% తెచ్చుకోకపోతే సెకండ్ అటెంప్ట్లో 65 and 75 తెచ్చుకోవడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. అండ్ అనుకున్నంత కష్టంగా ఉండయి ఈ ఎగ్జామ్స్. మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ మీ దగ్గర ఉన్న మాడ్యూల్స్తోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ అయ్యేటప్పుడే ప్యారలల్గా మీకు ప్రాజెక్ట్ వస్తే మీరు ట్రైనింగ్ తీసుకుంటూనే ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి. అండ్ ఇంకొకటి, నాకు జావా వచ్చింది, నాకు వచ్చే ప్రాజెక్ట్లో నేను జావా మీదనే వర్క్ చేస్తా అంటే కుదరదు. నీ ప్రాజెక్ట్లోకి నిన్ను తీసుకొని నీకు ఏ స్ట్రీమ్ మీద వర్క్ ఇస్తే నువ్వు ఆ స్ట్రీమ్ వర్క్ చేయాల్సిందే. ఇప్పుడు నాకు
పైథాన్ వచ్చు. నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళి నేను పైథాన్ మీదే వర్క్ చేస్తా అంటే నీకు పైథాన్ రోల్ లేదేమో ఆ ప్రాజెక్ట్లో. ఏం చేస్తావు? నీకు వాళ్ళు ఇచ్చిన రోలే చేస్తావు కదా. సో నేను ఒకసారి ప్రాజెక్ట్ స్ట్రీమ్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక స్ట్రీమ్ వచ్చేది మన హ్యాండ్స్లో లేదు. ప్రాజెక్ట్లోకి అలొకేట్ అయ్యాక మనం చేసే స్ట్రీమ్ వర్క్ మన చేతిలో లేదు. మన రోల్ ఏంటి అంటే వచ్చిన వర్క్ చేసి ఉన్న స్కిల్స్ని పెంచుకోవడమే అంతే. ఉన్న ఎగ్జామ్స్కి చదువుకొని క్లియర్ చేయడం. ప్యారలల్గా స్ట్రీమ్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ప్రాజెక్ట్ అలొకేట్ అయితే మన రెస్పాన్సిబిలిటీ రెండింటిని బ్యాలెన్స్ చేయడం. ఓకే, ఇంకా నా ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ మే మిడ్లో ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అయింది. నాకు కూడా నన్ను నా స్ట్రీమ్ గురించి క్వశ్చన్స్ అడిగారు, నేను ఆన్సర్ చేశాను. సో నాకు ఇంటర్వ్యూ అయ్యాక ఇంటర్వ్యూ అయినా నెక్స్ట్ డేనే నాకు అదే రోజు ఈవినింగ్ నన్ను ప్రాజెక్ట్లో అలొకేట్ అయ్యానని మెయిల్ వచ్చింది. సో నాకు ప్యారలల్గా డైలీ 1 hour కేటీ సెషన్ అవుతుంది అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డే నాకు వర్క్ అవుతుంది. సో ప్యారలల్గా మళ్ళీ ఏఎస్ ఎగ్జామ్ అయిపోయాక నువ్వు ఇంకేం ఎగ్జామ్స్ ఉండవు అండ్ నీకు ఎక్స్ట్రాగా ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్ చేసుకుంటా. నాకు సేల్స్ ఫోర్స్ ఇష్టం, నాకు ఎస్ఏపీ అబ్యాప్ ఇష్టం, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు యాక్సెంచర్లో రిసోర్సెస్ ఉన్నాయి. నువ్వు ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని నువ్వు సర్టిఫికేషన్స్ చేయవచ్చు. ఓకే, నువ్వు ఏఎస్ ఎగ్జామ్ రాసేసాక యు ఆర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ విత్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, దీని తర్వాత కొన్ని ట్రైనింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి బట్ అవి మ్యాండేటరీ కాదు. ఓకే, దాని తర్వాత ఈ ఏఎస్ ఎగ్జామ్ తర్వాత ఇంకొకటి ఉంటుంది అడ్వాన్స్ టెక్నిక్ ప్రోగ్రామ్ అని. అది సేమ్ నువ్వు ఓన్గా సెల్ఫ్ లెర్నింగ్. ఇంకా అది కూడా సెల్ఫ్ లెర్నింగ్ చేశాక నువ్వు ఎగ్జామ్ ఇస్తావు. ఎగ్జామ్ ఇచ్చాక నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేస్తే నీకు సర్టిఫికేట్ వస్తుంది. సో అదొకటి. సో నువ్వు ఏఎస్ ఎగ్జామ్ రాశాక యు ఆర్ ఆల్మోస్ట్ ఫ్రీ. ఇంకా యూ కంప్లీట్ ఆల్ యువర్ ఎగ్జామ్స్ ఇన్ యాక్సెంచర్. అండ్ ఇంకొకటి ప్రాజెక్ట్ రాలేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ అలొకేట్ అవ్వడం అనేది కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ, మన చేతిలో ఏం లేదు. మనకున్న యాక్చువల్గా బెంచ్ పీరియడ్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ 6 months అనేది ఈ 6 months మీరు ఎక్కడ వీక్లీ వన్స్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మీకు వీక్లీ వన్స్ అంటే మండే టు ఫ్రైడే ఏదో ఒక్కరోజు ట్రైనింగ్ అవుతుంది. అజ్యూమ్ మనకి మండే రోజు ట్రైనింగ్ అయింది అనుకోండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మీరు ఖాళీగా ఉంటారు. ఆ టైంలో మీరు స్కిల్స్ పెంచుకోవచ్చు. సో బెంచ్ పీరియడ్ అనేది మీకు చాలా క్రూషియల్. అదే టైం మీకు ఫ్రీ ఉంటుంది అండ్ అదే టైంలో మీకు యాక్సెంచర్ నుంచి బెంచ్ అంటే బెంచ్ మీద ఉన్నప్పుడు సపరేట్గా చేసే కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ చేయమని మెయిల్ వస్తుంది. సో మీరు బెంచ్ మీద ఉన్నప్పుడు ప్రాజెక్ట్ కాల్స్ అటెండ్ అయ్యేది ఉంటుంది, వీక్లీ వన్స్ స్ట్రీమ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యేది ఉంటుంది అండ్ ఫ్రీగా ఉన్నప్పుడు బెంచ్ కోర్సెస్ కూడా చేసేది ఉంటుంది. ఈ బెంచ్ కోర్సెస్లో ఏమేమి ఉంటాయి అంటే ఇట్స్ నాట్ టెక్నికల్ కోర్సెస్, నార్మల్ బేసిక్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్, లైక్ బేసిక్ వర్డ్, ఎక్సెల్, లైక్ దట్ ఎవ్రీథింగ్, ఎంఎస్ ఆఫీస్ అట్లాంటి స్కిల్స్ ఉంటాయి బెంచ్లో. సో అది కూడా ఉంటుంది. సో మీరు బెంచ్ పీరియడ్ని ఎంత మ్యాక్సిమం వరకు యూటిలైజ్ చేసుకోగలుగుతారో అంత యూటిలైజ్ చేసుకోండి. మీకు బెంచ్ పీరియడ్ మీద ఉన్నప్పుడు ఎట్లాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో మీరు అప్పుడే టైం వేస్ట్ చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. అప్పుడే మీకు ప్రాజెక్ట్ అలొకేట్ అవ్వలేదని మీరు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతారు. మీ టైంని యూటిలైజ్ చేసుకుంటూ స్కిల్స్ పెంచుకోండి. మీకు కూడా మీ టైం యూటిలైజ్ చేసుకుంటున్నందుకు మీకు స్కిల్స్ పెరుగుతున్నందుకు మీకు ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా మీరు ఎంత టెన్షన్ పడరు. ఎందుకంటే సపోజ్ మీకు స్కిల్స్ పెరిగాయనుకోండి, మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ కొట్టవచ్చు. అంత దూరం వరకు వెళ్ళకండి. బికాస్ మోస్ట్లీ ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయేలోపే మీకు ప్రాజెక్ట్ వస్తుంది. బట్ స్కిల్స్ పెంచుకోండి 6 monthsలో అంతే. అండ్ కరెక్ట్. అండ్ ఈ టీఎఫ్ఏలో ఫస్ట్ అటెంప్ట్లో 60% వచ్చేసాక మరి సెకండ్ థర్డ్ మనం చేయక్కర్లేదు కదా. అలానే సెకండ్ అటెంప్ట్లో 65 వస్తే థర్డ్కి వెళ్ళక్కర్లేదు కదా. అంతే. సో అండ్ స్ట్రీమ్ ట్రైనింగ్లో కూడా అంతే, స్ట్రీమ్ అండ్ ఏఎస్ఏలో. అండ్ ప్రతి దగ్గర కూడా సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో కూడా ఫెయిల్ అయితే టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హెచ్ఆర్ చేతిలో ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు రిస్క్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వీకెండ్స్లో ప్రాక్టీస్ చేసుకుంటూ
అట్లా మీరు కంప్లీట్ చేసుకోండి. అలానే మీరు స్ట్రీమ్ ట్రైనింగ్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు ప్రాజెక్ట్ కూడా అలొకేట్ అవ్వచ్చు. సో అప్పుడు మీరు సైమల్టేనియస్గా స్ట్రీమ్ ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఆర్కేటీస్ సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకోండి. యా, అండ్ మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ప్రణవి? ఏం లేదు, స్టార్టింగ్ నుంచే చేయండి ఏం చేసినా, బికాస్ లాస్ట్ మినిట్లో ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేము. సడన్గా ప్రాజెక్ట్ రేపు మీకు ఎగ్జామ్ ఉన్నా ఈరోజు ప్రాజెక్ట్ అలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో మీరు ఎప్పుడైనా వన్స్ మీకు చదువుకోవాలి, మీకు తెలిసింది ఈ ఎగ్జామ్కి ఇది చదువుకోవాలి అంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ద ఇట్ సెల్ఫ్. యా, కరెక్ట్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చదవండి. యా, ట్రూ. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏఎస్సీ ఎగ్జామ్ మీరు బెంచ్ మీద ఉన్నట్లయితే, సో మీకు ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు, బెంచ్ మీద ఉన్నాం, ఖాళీగా ఉన్నాం కదా, శాలరీ పడిపోతుందని నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీ రిపోర్టింగ్ మేనేజర్ ఆర్ఎంజీ ఉంటారు కదా, సో మేనేజర్స్ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతే మీకు ఉంటారో సో వాళ్ళకి మెయిల్ చేసి హ్యావ్ కంప్లీటెడ్ మై ట్రైనింగ్, దిస్ ఈజ్ మై స్ట్రీమ్, సో నాకు ప్రాజెక్ట్ అనేది స్ట్రీమ్కి రిలేటెడ్ అవ్వండి, లేకపోతే ప్రాజెక్ట్ అనేది నాకు అలొకేట్ చేయండి అని చెప్పేసి మీరు వాళ్ళకి టీమ్స్లో కానీ పింక్ చేస్తూ ఉండండి, ఆర్ మెయిల్స్ అయినా చేయండి. సో అప్పుడు మిమ్మల్ని ప్రాజెక్ట్కి అలొకేట్ చేస్తారు. సో ఇతను ఇంట్రెస్టెడ్గా ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది బేసికల్లీ ఇంకొంచెం. సో అప్పుడు మీరు ప్రాజెక్ట్కి వెళ్ళిపోతే మీరు ఏదైతే ట్రైనింగ్లో నేర్చుకున్నారో, లేకపోతే అదర్ దాన్ ట్రైనింగ్ మీకు ఇచ్చిన టెక్నాలజీ మీద కూడా అన్నీ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అదనేది మీకు 2 years అయ్యాక అరౌండ్ మీరు స్విచ్ కొడతారు కాబట్టి అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో బెంచ్ మీద ఎక్కువ కాలం ఉండడానికి ట్రై చేయొద్దు. సో కొంచెము ఇప్పుడు యూఎస్ఏలో రెసిషన్ టైప్ అవుతుంది కాబట్టి యాక్సెంచర్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ, సో బెంచ్ మీద ఉండే వాళ్ళని టెర్మినేట్ చేసే అవకాశం ఉన్నది. సో అందుకు మనం అట్లా చాలా 0 అంటే 1% అనుకోండి ఆ ఛాన్స్ అనేది. సో మనం ఆ 1% రిస్క్ కూడా తీసుకోవద్దు. సో వీలైనంత వరకు ప్రాజెక్ట్లోకి అలికేట్ అయిపోవడానికే చూడండి. అండ్ బేసికల్ అండ్ ఈ మధ్యన కూడా కొందరికి ఆల్రెడీ ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళని బెంచ్ మీద ఉంచుతున్నారు, ప్రాజెక్ట్స్ అలొకేషన్ తక్కువ ఉందని దాని అర్థము. సో అందుకని మీరు వీలైనంత వరకు మీ రిపోర్టింగ్ మేనేజర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి టీమ్స్లో పింక్ చేసి ప్రాజెక్ట్ అనేది అలికేట్ అయ్యే విధంగా చూసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు తను చెప్పినట్టు మీరు నేర్చుకోండి. సో రేపు ఎగ్జామ్ అన్నట్టు మనం కాలేజీలో చదివినట్టు అంతగా రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇంత కష్టపడి మన 6 months ఈ స్పాన్ అనేది అయ్యాక టెర్మినేట్ అయితే మనకు చాలా బాధగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అలాంటి రిస్క్స్ ఏం తీసుకోకుండా హ్యాపీగా ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ, అలానే యాక్సెంచర్లో ఇచ్చే మాడ్యూల్స్ కానీ ఆ పోర్టల్స్ కానీ యూజ్ చేసుకుంటూ హ్యాండ్స్ ఆన్ కానీ ఎంసీక్యూస్ కానీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్రణవి, ఎంసీక్యూస్లో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా ఈ 3 ఎగ్జామ్స్లో? లేదు, ఎక్కడ లేదు నెగిటివ్ మార్కింగ్. ఓకే, సో నెగిటివ్ మార్క్స్ కూడా లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. దాట్స్ ఇట్. యా, అంతే ఇంకా. సో మొత్తం క్లారిటీగా తను ఎక్స్ప్లెయిన్ చేసింది. సో సరిగ్గా ప్లాన్ చేసుకోండి, మీకు వచ్చే రోల్ అయితే మాత్రం ఇది ఉంటుంది. అండ్ అలానే తను చెప్పినట్టు టీఎఫ్ఏలో ఫస్ట్ అటెంప్ట్లో 60% వస్తే మీకు 10,000 బోనస్ అనేది ఇచ్చారంట వాళ్ళకు ఉండేటప్పుడు. సో మీకు ఇప్పుడు అలాంటి క్రైటీరియా ఉందో లేదో ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారంట అవన్నీ. సో అవన్నీ మీరు ఒకసారి ఆఫర్ లెటర్లో మీరు ఒకసారి క్లియర్గా చూడండి. సో అప్పుడు మీకు మొత్తం అవగాహన వస్తుంది ఎట్లా ఉంటుంది మొత్తం అనేది. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ ఎండ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి, అడగగానే రెస్పాండ్ అయ్యి ఇట్లా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. యా, వెల్కమ్. Thank you so much from our Frontlines Media team and our from followers. So thank you so much guys. That's it from our end. I am Ranjit signing off.